సో హెల్లో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈరోజు అయితే మనం కొత్త ఛాలెంజ్లో మనం ఫ్రీ ఫైర్కి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే నేను చేసే పని వచ్చేసి మా హ్యాకర్దాన్ అంటే మన మైక్ తెలుగు గేమర్స్ వారి అకౌంట్ అయితే కొత్త క్రియేట్ చేశారనమాట. చెప్పారు నాకు కొన్ని బోయాస్ చేసి పెడతాను. నేను ఒకటి చెప్పాను, నాకు 20 రూపీస్ ఇస్తే నేను బోయా 3 చేసి ఇస్తాను. సో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో నేను ఈరోజు బోయా 3 చేస్తానో లేదో అని చూసుకోవడానికి ఈ వీడియో అయితే ఎంటర్ చేయొచ్చు. సో ముందే నేను వీడియోలో చెప్పేవారు ముందే చెప్పేస్తున్నా, ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ టు సపోర్ట్. సరే, ఈ మధ్య నేను వీడియోలు ఎందుకు పెడతానంటే సపోర్ట్ అనేది తగ్గిపోయింది, అంటే 100 వ్యూలు ఉండేది కాస్త తక్కువ అయింది అనమాట. సో నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, కొంచెం వీడియో ఫుల్ దాకా చూడడానికి ట్రై చేయండి, అప్పుడు నాకు చాలా వ్యూస్ వస్తాయి గైస్. ఇప్పుడు నేను ఇంకా చేయగలిగాను. సో మన హ్యాకర్దాన్ కూడా చెప్పారు మన గురించి, అలాగే వారి వీడియోస్ కూడా పెట్టారు ఒక కొత్త వీడియో. సార్ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే నార్మల్ సీఎస్ఎం కంటే లెవెల్ 8 కావాలి, వీళ్ళు ర్యాంకర్ రావాలంటే. సో ర్యాంకర్ మ్యాచెస్ వీళ్ళు లేవు కాబట్టి మనం ఇదే చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే కస్టమైజ్డ్ ఇట్లనే ఉంది. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఈయన అకౌంట్లో ఈయన కస్టమైజ్డ్తోనే మనం గెలవాలి. అది కూడా బోయా 3, కనీసం 2 బోయాస్ చేసినా అయిపోతుంది. ఆయన 2 బోయాస్ అని చెప్పింది కానీ నేనే బోయా వారి అయ్యో తాకుతుంటా. మాతోళ్ళ వారి అన్ని మర్చిపోతున్నాయి, ఈ ఓపెన్ ఉన్నాయి. కస్టమైజ్ అంత అలవాటు లేదు. ఒక్క రౌండ్ అయిన తర్వాత మళ్ళీ అలవాటు అవుతుంది మనకి. యాక్చువల్లీ మనం హీరోయిక్ ప్లేయర్స్ గైస్, మనకి ఇది బ్రాంజ్ అనమంటే ఈజీ. ఇట్లాని కూడా లోకో చేయదు గైస్, ఎందుకంటే అసలే సరే ఎంత డ్యామేజ్ ఇచ్చారు. ఈ రికార్డింగ్ చేయబట్టి కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పా కదా, పర్ఫార్మెన్స్ మోడ్ పెట్టినా కొంచెం ల్యాగ్ రెడ్యూస్ అయింది, కానీ ఇంకా అక్కడనే ఉంది. కొడదాం అనుకుంటే దేని మీద మనోడు ఎక్కుతలే. ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇప్పుడు డీప్ హెడ్ షాట్ అది. సో కరెక్ట్ వద్దరు. ఈ స్కిల్ ఏంటో నాకేం తెలుస్తుంది కలిసి, జస్ట్ దానికోసం ఏమో. కానీ యాజ్ మీరు చూసుంటే అక్కడ నేను క్లియర్ కట్గా ఒక కిల్ అయితే చేసిన, కానీ వాళ్ళైతే తీసుకున్నారు, నాకు తెలియదు ఆ కిల్ ఎక్కడ చేసిందో. సో ఇప్పటికైతే చూసుకుంటే మళ్ళీ మన పత్రిక వచ్చేసాం. ఇవాళ మీరంతా యాక్చువల్లీ నాకు ఒక భయం ఉండేది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ 1 అకౌంట్స్ ఆడుతున్నాం కదా. ఈ లెవెల్ 1 అకౌంట్లలో లెవెల్ మ్యాచెస్ వస్తాయి. ఇప్పుడు NO96 ఇలాంటి నేములు పెట్టుకొని కొంతమంది బాట్లు వస్తారు. అలాగే నాకు ఇంకో భయం ఏంటంటే ఈ బాట్లలో ఒక హ్యాకర్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఒక హ్యాకర్ని ఎర్లీగానే మనం తొందరగా బ్యాన్ చేయలేము. ఒక హ్యాకర్ని బ్యాన్ చేయాలి అంటే నేను ప్రొఫెషనల్ డెవలపర్లా చెప్తున్నా. ఒక హ్యాకర్ని బ్యాన్ చేయాలంటే ఒక మినిమం టైం పడుతుంది. ఒక 5-6 లెవెల్ ఎక్కి ఆ ర్యాంకర్ మ్యాచ్ ఆడక ముందే మ్యాక్సిమం గెరైనా బ్యాన్ చేస్తుంది. ఎక్కడున్నారు? పనుకొని ఉన్నారు మరి మన కొడుకు వారైతే. సో గాయస్ మీరు చూసి ఉంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నా పరిస్థితి ఎంత ఘోరమైందో. సో బ్యాక్గ్రౌండ్లో కొన్ని వాయిసెస్ అయిన తర్వాత ఎడిటింగ్లో మళ్ళీ నేను వాయిస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అలాగే మీరు అడుగుందా నా వాయిస్ ఎందుకు ఇట్లా ఏంటంటే కొంచెం డల్ ఉన్నా. మార్నింగే రికార్డింగ్ చేసి మళ్ళీ మార్నింగే వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, అందుకే డల్ ఉన్నా. సో నేను ఇప్పుడే కాఫీ తాగి రికార్డింగ్ చేస్తున్నా. రికార్డింగ్ కాదు, ఎడిటింగ్ చేస్తున్నా. రికార్డింగ్ ఆల్రెడీ అయిపోయింది, నేను ఎప్పుడు ఎడిటింగ్ చేస్తాను కదా. అలాగే మన హ్యాకర్దాన్ ఒక ఎడిటింగ్ చేయరు, మీకోసం గేస్ నేను ఇదంతా చేస్తాను. 2 లైక్ షేర్ సబ్స్క్రైబ్ గేస్, మీకోసం ఇదంతా చేస్తున్నాను నేను. అండ్ చాలా సపోర్ట్ ఇవ్వండి గేస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ రౌండ్ కూడా నేనే అనుమతి లేకుండా అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే నేనైతే వచ్చేసాను గైస్, వచ్చేసాను. నేను మధ్య తీసేస్తున్నా గైస్, ఎందుకంటే అదంతా సుత్తి మళ్ళీ అక్కడ ఉండి ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చెప్పడానికి ఏముంది గైస్గా. సో నేను మళ్ళీ ఎనర్జెటిక్ కీపర్ మళ్ళీ కాఫీ రాయను, ఎందుకంటే ఎనర్జెటిక్ ఉండడం కోసం. అదే కాఫీ రాయని ఇది రెండోసారి. కాఫీ లవర్ కాదు గైస్, టీ లవర్. ఇక్కడ చూసుకుంటే ఆడే నాకు ఒకరు కనవద్దరు, ఖచ్చితంగా వస్తారు కదా, అర్థమైంది నాకు గైస్. సో వాళ్ళు మీరుకి వస్తారా? ఇక్కడ మా వాళ్ళు ఫైటింగ్ ఇద్దరు డౌన్ అయిపోయారు, నేనే గట్టెక్కిస్తా ఈజీగా, పడిపోతాడు వీనికి అంతే. ఇంకా మనోడు ఒక్కడే ఇద్దరిని కొట్టేసిండు, వీరేదో హ్యాకర్లా ఉన్నారు గైస్.
మనం ఏం చూడకుండా రిపోర్ట్ ఇచ్చినాకో మళ్ళీ మన హానర్ స్కోర్ అయితే తగ్గుతుంది. ఈజీగా చెప్తున్నా గైస్. ఒకవేళ హ్యాకర్ వస్తే మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఎట్లా కొట్టాలని నాకు తెలుస్తుంది. నేను కనీసం ఒకసారైనా హ్యాకర్ని కొట్టేస్తాను. నేను హ్యాకర్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నా అంటే లాస్ట్ 2 అప్డేట్స్లో హ్యాకర్స్ గోల్ ఎక్కువ అయిపోయింది గైస్. ఈ ఫ్రీ ఫైర్ యాంటీ చీట్ని వాళ్ళు క్రాక్ చేసేసిళ్ళు. దాని తర్వాత నుంచి ఇష్టం వచ్చి పెయిడ్ ప్యానల్స్ అయితే వాడుతున్నారు. నాకేం తెలుస్తలే. యాక్చువల్లీ మోడ్ మైనస్ అని ఈజీగా బ్యాన్ అవుతాయి. 4 రకాల హ్యాక్స్ ఉంటాయి గైస్. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 4 రకాల హ్యాక్స్లలో ఫస్ట్ హ్యాక్స్ వచ్చేసి 5 lakh కొట్టి అబ్బా రాంగ్ గన్ తీసుకున్నాను గైస్. రాంగ్ గన్ తీసుకున్నాను తప్పని చేసి చూసిపోతాను కదా. నేను వేరే గన్ తీసుకున్న ఇప్పటికి చేస్తాను నేను స్ట్రైక్. యాక్చువల్గా ఫస్ట్ టైప్ వచ్చేసి మన బ్యాక్ టు వస్తే ఫస్ట్ టైప్ వచ్చేసి ఫైల్ టైప్ గైస్. ఈ ఫైల్ టైప్లో మనకి ఏమేమి ఉంటారంటే ఇప్పుడు ఒక ఫైల్ని దీని లోపల మనం పెడతాం అనమాట. రిజర్వర్స్ యూజ్ చేసి ఇట్లా పెట్టడం వల్ల మనకి దీని లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఫైల్ టైప్స్ మెటా డేటా ఉండేది. ఈ మెటా డేటా అంటే ఫ్రీ ఫైర్లో ఇప్పుడు హెడ్ షాట్స్కి పడతారు చూడండి గైస్ నెంబర్స్. ఆ నెంబర్సే మెటా డేటా అనమాట. ఆ నెంబర్స్ కొన్ని కోడ్స్ అయితే మనం చేంజ్ చేస్తే ఆ నెంబర్స్ మాడిపోయి మనకు మెటా డేటా అనేది వెరైటీ వచ్చేస్తుంది. దాని దెబ్బకి అది హెడ్ షాట్ కాఫింగ్లా తయారైపోతుంది. ఇంకోటి అయితే వచ్చేసి హోలోగ్రామ్. మ్యాజిక్ బుల్లెట్స్ ఏముండవు కానీ హోలోగ్రామ్ ఉంటుంది గైస్. ఈ హోలోగ్రామ్ అనేది మన క్యారెక్టర్స్ అలాగే మన అవుట్ఫిట్స్ అన్నిటినీ కలర్ చేంజ్ చేసేసి దాని కలర్లో పెట్టుకోలేదు. ఎలాగో మనం ఫైలే చేసినాం కదా. దాని కలర్ అంటే ఏ కలరు, అరే ఒక గ్రీన్ లేకపోతే ఏదో ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకుంటే ఆ కలర్ మనం వాల్స్ నుంచి చూడొచ్చు అనమాట. సో అది హోలోగ్రామ్ యాప్. దీనికి ఈ రిస్క్ చాలా తక్కువ గైస్. ఎందుకంటే ఇది మ్యాక్సిమం యాంటీ బ్యాన్ అయ్యేది. ఎందుకంటే ఒక్కసారి కూడా బ్యాన్ కాదు. కానీ ఇలాంటి పనులు చేయదు గైస్. యాజ్ ఎ ప్రికాషన్ ఈజ్ డు నాట్. నేను అసలు ఎంకరేజ్ చేస్తలేదు ఇలాంటివి. అందులో మీరు ఇలాంటి పనులు అస్సలు చేయదు గైస్. ఇది యాంటీ బ్యానే కానీ ఇలాంటి పనులు చేయదు. సో చూసుంటే మనకి డ్యామేజ్ ఇస్తుంది. ఇంకో టైప్ హ్యాక్ వచ్చేసి మోడ్ మెనూ హ్యాక్. ఇదైతే ఫుల్ ఫ్రీ ఫైర్ అయితే డౌన్లోడింగ్ ఇస్తారన్నమాట వారు. ఇదైతే కన్ఫామ్ బ్యాన్ అన్నమాట. ఈ కన్ఫామ్ బ్యాన్ ఎందుకు అంటుందంటే ఈ మోడ్ మెనూ అనేది ఒక సపరేట్ ఏపీకే, ఒక సపరేట్ ప్యాకేజ్. ఈ సపరేట్ ప్యాకేజ్ని ఎవరైనా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ సపరేట్ ప్యాకేజ్ ఈజీగా ఉండదు గైస్. ఎవరైనా డిటెక్ట్ చేసి ఇస్తారు ఈ సపరేట్ ప్యాకేజ్ని. అంతే మన ఫ్రీ ఫైర్ డిటెక్ట్ చేయలేదా నిజమైన యాప్ ఏందో సపరేట్ ప్యాకేజ్ ఉంది. అందుకే ఫ్రీ ఫైర్ ఈ మోడ్ మెనూని తీసేస్తారు ఈజీ. అయితే ఈ మోడ్ మెనూలో కొన్ని టైప్స్ ఉన్నాయి. అంటే ఒకటేమో ఒక 1 minute దాకా యాంటీ బ్యాన్ ఉంది, తర్వాత బ్యాన్ అయిపోతుంది. ఏదైనా వాటి రెసిస్టెన్స్ టైం వరకు ఉంటారు, తర్వాత బ్యాన్ అయిపోతుంది గైస్. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్యానల్ గైస్. ఇది చాలా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈ ప్యానల్ అనేది చాలా వెరైటీ అనమాట. ఈ ప్యానల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ మెనూ అయితే కాదు. ఎందుకంటే ఫ్రీ ఫైర్లో డైరెక్ట్ వేరే ఫ్రీ ఫైర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయలేము. ఉన్న ఫ్రీ ఫైర్లోనే వేరే ఒక అప్లికేషన్ లాంటిది తీసుకొచ్చి మనం దాంట్లో మ్యానిపులేట్ చేస్తున్నాం. సో ఈ ప్యానల్ అనేది అంత డేంజరస్ ఉండదు అన్నమాట. అంత ఉండదు, మనకి రిస్క్ ఏమి ఉండదు. కోడి కానీ ఒక కోడి వేసేద్దాం, నాకు కోడి కూర కావాలి. అది ఎందుకు వేసేది నాకు వెళ్ళి కొట్టేసి పిలిచోడి మరొకరు గైస్. ఇక ఈ ప్యానల్స్ కూడా చెప్తున్నాను, నీకే తెలుసు అంటే ఐఎమ్ ప్రొఫెషనల్ డెవలపర్ బ్రో. ప్రొఫెషనల్ డెవలపర్ కాకపోయినా నేను ఒక డెవలపర్ అనుకోండి గైస్. నాకు అసలే కోడింగ్ బాగా తెలుసు. వాళ్ళకి రకరకాలు చెప్తాం గైస్ మనం. సో ఈ ప్యానల్ అనేది మ్యాక్సిమం యాంటీ బ్యాన్ అనేది మనం చెప్పలేము. టైప్స్ ఉంటాయి, పెయిడ్ ప్యానల్ అలాగే ఫ్రీ ప్యానల్. ఫ్రీ ప్యానల్ అయితే కన్ఫర్మ్ బ్యాన్ అవుతుంది, ఎందుకంటే వారు ఫ్రీగా వెనక్కి ఇస్తారు కదా మనకి. అదైతే ఒక చిన్న లాజిక్ ఆలోచించండి, వాళ్ళు ఫ్రీగా వెనక్కి ఇస్తారు. అందుకే
ఫ్రీ ప్యానల్ అనేది మ్యాక్సిమం బ్యాన్ అయిపోతుంది గైస్. ఫ్రీగా వచ్చేది ఏదైనా బ్యాన్ అవుతుంది. పెయిడ్ అంటే ఇక ఆల్రెడీ పెయిడ్ ప్యానల్ వెతుకొని కొంతమంది లీడర్ బోర్డ్ వచ్చింది గైస్. ఈ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పోయిలు కానీ డిటెక్ట్ చేయలేదు. అసలు మన ఫ్రీ ఫైర్ వచ్చేసి డిటెక్ట్ చేయలే. ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే పోయిలు వాళ్ళు డిటెక్ట్ చేయలే. మన ఫ్రీ ఫైర్ యాంటీ చీట్ వాళ్ళని స్వయంగా వచ్చి బ్యాన్ చేసారు కానీ వాళ్ళని డిటెక్ట్ చేయలే వాళ్ళ హ్యాకర్స్ అని. ఇంత యాంటీ డిటెక్షన్ ఉంటే ఎట్లా గైస్. అందుకే ఈ ప్యాన్ ఉన్నాయి చూడండి గైస్, పెయిడ్ ప్యాన్. సపోజ్ ఇలాంటి ఉన్నాయి చూడండి గైస్. ఇప్పుడు మనం ఇట్లా చేయాలంటే ఈ పెయిడ్ ప్యానల్ అనేది ఒక సపరేట్ సేమ్ చెప్పినా కదా గైస్, మోడ్ మెనూకి ఫైల్లా కలిపితే ఎట్లుంటారో అట్లా ఉంటారు గైస్. ఇది మ్యాక్సిమం యాంటీ బ్యాన్ కానీ మీరు చేసే మూమెంట్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు హెడ్ షాట్ రేజ్ అంటే అలాంటిది ఏమైనా పెట్టుకున్నాకో దొరదని కొట్టేసేసినాకో ఇదైతే ఖచ్చితంగా బ్యాన్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రీ ఫైర్ వాడు మీరు ఎట్లా కొడుతున్నారు ఎలాంటి అన్ని మానిటర్ చేసుకుంటుంటారు. అందుకే వాళ్ళ మోడరేటర్స్ అంటారు, ఉత్తిగానే మోడరేటర్స్ అన్నారు. సో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే నేను ఎలాంటి హ్యాక్లు అయితే నేను చెప్తలే కదా, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా. నేనేం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయనట్టుగా చెప్పను. కనమార్చు కోరిక నాకు కావాలి అని ఎవరో గైస్ నాకు ఇల్లంతా చోటు చెప్తుండే. ఏందో అసలు ఈ ల్యాగ్ ఏందో నాకు అర్థం కాదు. సర్ప్రైజింగ్లో ఒక్క హ్యాకర్ కూడా రాలే గైస్. ఎందుకో ఏమో కాపీరైట్ వస్తుంది. సో మనకి ఈ యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. ఫోర్త్ యాక్ ఏంటని మీరు అందరూ అంటూ ఉంటుంది. మోడ్ మెనూ అయిపోయింది, ఫైల్ అయిపోయింది, ప్యానల్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక హ్యాక్ అయితే వచ్చేసింది కదా మార్కెట్లో. హ్యాక్ అయితే నేను నిన్న యూట్యూబ్లో చూసిన, రిపోర్ట్ కూడా ఇచ్చిన. ఆ హ్యాక్ వచ్చేసి మన వైఫై హ్యాక్ గైస్. వైఫై హ్యాక్ అంటే వైఫైని హ్యాక్ చేసేవారు. వైఫైలో ఉన్న ఇంటర్నెట్ని సిస్టమ్ని ఆడుకోవడం. ఒకవేళ 999 మనకు వచ్చినాకో మనం ఆగిపోతుంది. కానీ ఈ వైఫై యాప్లో కొన్ని వేరే యాప్ నుంచి తీసుకొని VPN ఆన్ చేసుకొని మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇదేం చేస్తారు, ఈ ఫ్రీజ్ అనగానే మన నెట్వర్క్ని ఆపేసేసి మళ్ళీ అన్ఫ్రీజ్ వాడిని ఒక హెచ్ఆర్ పోతే అన్ఫ్రీజ్ చేస్తే ఆ దెబ్బ వాడిని దాక్తారు. అదే వైఫైతో చెప్పేసి కొత్త రకమైన హ్యాక్లు అయితే మరీ డేంజర్ వేస్తుంది. ఇది యాంటీ బ్యాన్ కానీ దీన్ని వాడద్దు. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి హ్యాక్లు వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పైసలు పెట్టి మీకు నేను చెప్తున్నా కదా, మీకు ఖచ్చితంగా ఒక్క ప్యానల్ మీకు ఎక్కువ ఎంత రేట్ ఉంటుంది. ఒక్క ప్యానల్ మ్యాక్సిమం ఒక 2000 దాకా ఉంటుంది గైస్. నేను ఆ 2000 పెట్టే 2000 అయినా గైస్ మధ్య 5000 10,000 అవుతున్నాయి. ప్యానల్స్కి అసలే విలువ ఎక్కువ అయిపోయింది. ఇది 2000 పెట్టే బదులు మీరు కనీసం డైమండ్స్తో స్పిన్ చేసి ఆ 2000 డైమండ్స్ పెడితే వారికి మీకు 2000 ఒక డైమండ్స్ పెట్టుంటే ఈ పాట మీకు 4-5,000 డైమండ్స్ వచ్చేసి 5-6,000 డైమండ్స్. ఆ 5-6,000 డైమండ్స్ తీసుకొని మీరు ఈజీగా సాఫీగా ఎక్లిప్స్ని స్పిన్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా కనీసం షో కొట్టచ్చు గైస్. ఇదంతా చేసేపోదు. మీకు మూమెంట్ రానప్పుడు మీరు మూమెంట్ నేర్చుకోలేదు. నేను కూడా ఈ మధ్య టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తా. సో గైస్ మీరు ఇక్కడ చూసుంటే నాకైతే నా గేమ్లోకి అయితే హ్యాకర్ వచ్చింది. నేను ఎడిటింగ్ చేస్తాను కదా, నాకు ముందు తెలియదు. తర్వాత వాడు వాడు సడన్గా ఒక్కటి ఇచ్చారు గైస్, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అంత ప్రిసైజ్ షూటింగ్. అలాగే ఈ నూ బ్యాంక్లో దూరం గైస్ వానికి అక్కడ ఏ గన్ ఉంటారని అక్కడ కొడతారో మా టీం అందరినీ ఫుల్ డౌన్ చేసింది గైస్. వారి టీం అందరినీ ఫుల్ డౌన్ చేసింది. వీరు గారు వీళ్ళు లాస్ట్ కొట్టుంటారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది గైస్, ఏదో సంథింగ్ గోయింగ్ అని. ఏదో చేస్తుంది గైస్, అంతే ఏదో తప్పు ఉంది. అందుకే నేను ఆలోచించిన ఇది హ్యాకర్ అయినా లేకపోతే నార్మల్ మనిషి. ఎందుకంటే అప్పుడు నేను చెకింగ్ చేసేటప్పుడు నాకు ఇల్లు వేరే తోరు కొట్టిన అనమాట. సో కానీ మొత్తం నా టీం అంతా అంత సడన్గా డౌన్ కూడా తర్వాత చూసేసరికి కింగ్ ప్యానల్ అని రాశాను గైస్. అప్పుడు నాకు కొట్టిన అనమాట. కింగ్ ప్యానల్ అని ఎవరైనా వెతుకుంటారా గైస్? ఇక ప్యానల్ అనేది నేను ఇప్పటికైనా హ్యాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడు ప్యానల్ హ్యాకర్, వీడిని బ్యాన్ చేయడం కష్టం. కానీ మనం రిపోర్ట్లు ఇస్తే ఖచ్చితంగా బ్యాన్ అవుతారు గైస్ వీరు.
కన్ఫర్మ్ ఎంత పెయిడ్ ప్యానల్ అయినా మనం రిపోర్ట్లు ఇస్తే ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది. సో వీడు ప్యానల్ యూజర్ కాబట్టి నేను కొంచెం వీడు గ్యాప్ దొరికేస్తే కొట్టేస్తారు. కానీ వీళ్ళు న్యూ ప్యానల్ యూజర్స్ గైస్, అంటే వీళ్ళకి గేమ్ సెన్స్ లేరు కానీ ప్యానల్ అయితే ఆడతారు. ఇక్కడ ఒకరు ఉన్నారని భయపడ్డా కానీ వాడు 999 గైస్ కొట్టేసిన ఈజీగా ప్యానల్ యూజర్ని డిఫీట్ చేసేసిన. సో గైస్ మనమైతే ప్యానల్ యూజర్ని అయితే చంపేసినాం. ఫైనలీ మనం చంపేసినాం, ఎవరు చంపేసినా తెలియదు. మన టీం అయితే డిఫీట్ చేసింది. చాలా డిస్ట్రాక్షన్స్ అయితే అవుతున్నాయి, అందుకే నేను అప్పటి నుంచి రికార్డింగ్ ఆఫ్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నాయి, అవి అయితే ఇగ్నోర్ చేసినాం ప్లీజ్. సో ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదే చెప్తున్నాను నేనైతే. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. సో మళ్ళీ మన ప్యానల్ యూజర్ని అయితే అందరు చేయకపోతున్నాం. ఈసారి ప్యానల్ యూజర్ ఎట్లుంటుందో ఈ ప్యానల్ యూజర్ని ఈజీగా డిఫీట్ చేస్తారు. మీరు ఒక నో ప్యానల్ యూజర్ అంటే ఒక బాతుగారు ప్యానల్ యూజ్ చేస్తే ఎట్లుంటుంది, ఒక బాతుగానికి బ్రహ్మాస్త్రం ఇస్తే ఎట్లుంటుందో ఇది ఎట్లా అనమాట. వీనికి గేమ్ సెన్స్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ సెన్స్ అంటే గ్లూ వాల్ అవన్నీ తెలియదు. మనం కవర్ తీసుకొని షార్ట్ కొట్టడానికి ఈజీ కొట్టిపోతారు, కానీ నేను కవర్ తీసుకోవాలి కరెక్ట్ టైంలో. నాకు ఎవరు ప్యానల్ యూజర్ ఎవరు వాడో తెలుసు నాకు. జోకన్ అయితే డౌన్ చేసిన వాడు కాదు. సో నా వెనకాల ఉన్న ప్యానల్ యూజర్ అందరినీ అంతం చేసిండు. ఇప్పుడు చూడండి కదా వీరు కన్ఫర్మ్ ప్యానల్ యూజర్ అని మీకు అర్థమవుతుంది. ఎవరైనా AWGMతో కొడతారా గైస్? నిజం చెప్ప నీకు చూడండి గైస్, ఎవరైనా AWGMతో అస్సలు కొడతారా? కన్ఫర్మ్ ప్యానల్ యూజర్ గైస్. రిపోర్ట్ అయిపోతే నాడే తప్పు. నేను రిపోర్ట్ నేను ఆల్రెడీ వేసినా గైస్ ఒకసారి, మీరు చూసుంటే. నేను వేస్తాయేమో ఎడిటింగ్లో నాకేం తెలుస్తలే. సో గైస్ నేను ఇంత కష్టపడి ఎడిటింగ్ చేస్తాను, ప్లీజ్ కొంచెం వీడియో అయిపోయే వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. నేను ప్యానల్ యూజర్ని డిఫీట్ చేసిన కానీ మ్యాచ్ అయితే ఓడిపోయినా గైస్. అరే షాక్, ఎందుకంటే నేను మ్యాచ్ అయితే ఓడిపోయినా. ప్యానల్ యూజర్ని డిఫీట్ చేసి మ్యాచ్ ఓడిపోయినా, ఎందుకంటే లాస్ట్ ఒక్కరున్నారు గైస్. నేను సోలో వర్సెస్ 3 కొట్టేసిన, లాస్ట్ ఒక్కరున్నారు. వాళ్ళ జింతా చేసేసింది అనమాట. షెట్ అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళా గైస్, ఇక్కడికి వెళ్ళడమే నా పెద్ద మిస్టేక్. అయితే ఆ ప్యానల్ యూజర్ గారు ఇక్కడనే ఉంటారు కాబట్టి వాడు వచ్చి 1 షాట్ కొట్టేసింది ఇక్కడ తప్పని. ఆ 1 షాట్ నేను ఎక్కడ చూడలే గైస్, నిజంగా అంత కోపం వచ్చేసింది నాకైతే. వీడిని ఈసారి కొట్టేస్తా అని, వీడిని ఒక్కని కొట్టేస్తే అందరు డౌన్ అయిపోతుంది. నేను చేసిన తప్పు ఏంటంటే ఎక్కువ గ్లోవాలు తీసుకోలేదు. అదే నేను చేసిన అత్యంత పెద్ద తప్పు. ఎక్కువ గ్లోవాలు నేను తీసుకోలేదు అసలు. ఏవేవో గన్ తీసుకున్నారు, ఎక్కువ గ్లోవాల్సే తీసుకోలేదు నేను. ఒక్క గ్లోవాల్ ఏం జరిపించుకుంటా గైస్, మీరు నిజం చెప్పాను. నాకు లాంగ్ రేంజ్ గన్ అవసరం లేకపోయినా పర్లేదు, కానీ ఒక్క గ్లోవాల్స్ అయితే తీసుకోవాలి. ఒక్క గ్లోవాల్ ఉంటే నేను బతికేతాను గైస్, నిజం చెప్తాను. ఒక్క గ్లోవాల్ ఉంటే నేను స్ట్రైక్ చేస్తాను. నేను వీనికి రివైవ్ ఇచ్చిన, మళ్ళీ నేను అటాక్ చేసిన వీని మనకు రివైవ్ అవుతుంది కాబట్టి చూడాను గైస్. బట్ పక్కా ప్యానల్ యూజర్ ఎవరైనా ఇంత ఘోరంగా కొడతారా? 2 ప్యానల్ యూజర్లు ఉన్నారు గైస్, 2. నాకు తర్వాత అర్థమైంది 2 ప్యానల్ యూజరు. సో నేనైతే కొట్టేసిన రీలోడింగ్ ఉన్నప్పుడే. అదే ఫ్రీ ఫైర్ రీలోడింగ్ అనే ఒక థింగ్ ఇచ్చింది. తర్వాత నాకు ఏం చేయాలో అర్థమవుతుంది గైస్. అసలే నేను చాలా నర్వస్గా ఉన్నా, ఏరేరో బలాలు నొక్కేస్తున్నా. తర్వాత ఇది షీల్డ్ ఆన్ చేసిన, సో ఆటోమేటిక్గా నాకు కొంచెం డ్యామేజ్ పడ్డది. సో వీని ఊపుగాలని వీని కొట్టేసిన. తర్వాత అక్కడ ఒకడును లూట్ ఏడుకుంటున్నాను కొట్టేసాను. అప్పుడే 20% ఛార్జింగ్. ఇదైతే మరీ కూడా గైస్. కానీ నేనైతే ప్యానల్ యూజ్ అయితే అంతం చేసిన 2 సార్లు అంతం చేసిన. 2 సార్లు అంటే 3 సార్లు గైస్. ఎందుకంటే 3 రౌండ్లు నేను అంతం చేసిన. లాస్ట్ రౌండ్ అయితే 1 కూడా అంతం చేసిన, కానీ 1 ప్లేయర్లు అయితే ఆడేళ్ళు నాకు తెలియదు. కానీ ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈ వీడియో ఎంతతోనే మా దాంట్లో నేను బోయత్రి కొట్టామనే నా లక్ష్యం, కానీ మధ్యలో హ్యాకర్ రావడం వల్ల నా లక్ష్యం అంతా పోయింది అనమాట. సో బై గైస్, అందరికీ బై, టాటా, సీ యూ లేటర్.